కిటికీ దగ్గర దేవంత్ విచారంగా నిలబడి ఉన్నాడు. బయట జోరుగా వర్షం పడుతోంది. చిటపటమని వర్షపు చినుకులు కిటికీ అద్దాన్ని తడుముతున్నాయి. దేవంత్ వాళ్ల అమ్మమ్మ గదిలోకి వచ్చింది. దేవంత్ భుజంమీద చేయివేసి, ఏమైంది నాన్నా? ఎందుకలా ఉన్నావు? అని ప్రేమగా అడిగింది. చూడు అమ్మమ్మా, అన్నాడు దేవంత్ బయటికి చూపిస్తూ. ఈ వర్షం వల్ల నేను బయటికి వెళ్ళి నా స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాను. అమ్మమ్మ నవ్వింది. ఓ అద్దా సంగతి. కాని వర్షం మనకు చాలా మంచి స్నేహితుడు, తెలుసా? మనం తాగే నీళ్లన్నీ ఈ వర్షం వల్లే వస్తాయి అంది. అంతేకాదు, చెట్లు, మొక్కలు పచ్చగా పెరగాలంటే వర్షం చాలా అవసరం. అప్పుడే కదా మనకు పండ్లు, కూరగాయలు దొరికేది అని వివరించింది. పక్షులు, చిన్న చిన్న జంతువులు కూడా దాహం తీర్చుకోవడానికి ఈ వర్షపు నీళ్లకోసమే ఎదురుచూస్తాయి అంది అమ్మమ్మ. దేవంత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిజమా అమ్మమ్మా? వర్షం ఇంత మంచిదా? అని అడిగాడు. దేవంత్ మళ్లీ కిటికీ దగ్గరకు వెళ్లాడు. ఈసారి అతను చేతులు జోడించి, ప్రకృతిమాతా, మాకు నీటిని, ఆహారాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు అన్నాడు నవ్వుతూ. అమ్మమ్మ దేవంతును దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంది. చాలా మంచి పని చేశావు కన్నా. మనం ఎప్పుడూ ప్రకృతిని గౌరవించాలి అని మెచ్చుకుంది. నీతి: మనకు సహాయం చేసే ప్రకృతి మాతకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి.